పార్టీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గారి నాయకత్వం, 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 జమ్మూ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది ఆశామాషి విషయం కాదు. అయితే గతంలో దేవుడి కుటుంబం 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంది. వాళ్ళ నాయన 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు, వాళ్ళ బాబాయ్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు. భూపేశ్ అనే వ్యక్తి చిన్న వయసులోనే డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. అదేవిధంగా 2014 జెడ్పీటీసీ కూడా మన భూపేశ్ ఎన్నికైతే గెలిచడం జరిగింది. ఈరోజు భూపేశ్కు మన ఎంపీగా పోటీ చేసిన కడప జిల్లాలో కూడా తక్కువ మీద 60,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. గతంలో ఈ వైఎస్ కుటుంబం పైన ఎవరు పోటీ చేసినా కూడా 1,00,000 పైన మెజార్టీ ఓడిపోయిన అందరూ చూసాం. కానీ ఈ దఫా మన భూపేశ్ గెలుస్తారని అందరూ అనుకునే చిన్న 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు భూపేశ్ గెలిచడం జరిగింది. 2 సార్లు మనకు మైనస్ ఉన్నాయి. అది కూడా పులివెందుల సినిమా పోటీ చేయడం వల్ల కూడా మనకు మైనస్ జరిగింది. కానీ ఇంత చిన్న వయసులో 60,000 ఓట్లతో మనం ఓడిపోయినాం. రాబోయే ఎలక్షన్లలో ఎంపీకి పోటీ చేసినా కూడా మన భూపేశ్ గెలిచే స్థాయికి ఈరోజు అది నాయకత్వం అపారమైన నమ్మకంతోనే ఈ భూపేశ్ అయితేనే యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, ధైర్యవంతుడు. వాళ్ళ బాబాయ్ అన్నదమ్ములు ఉన్నాయి, వాళ్ళ నాయన యొక్క అనుభవం ఉంది. వాళ్ళ కుటుంబం అంతా 30 సంవత్సరాల రాజకీయ కుటుంబం ఇది. ఈ కుటుంబం అయితేనే ఈ వైఎస్ఆర్ పార్టీకి కరెక్ట్గా పోటీ, ఈ జిల్లాలో ఇంత మించిన పోటీ చేసే నాయకుడు ఎవరు లేరు అనే ఉద్దేశంతోనే ఈరోజు మన భూపేశ్ రెడ్డికి ఇంత మంచి పదవి ఇచ్చాడు. జిల్లా అధ్యక్ష పదవి అంటే ఒక ముళ్ళ కిరీటమే. నేను ఫోన్ చేశాను భూపేశ్ రెడ్డికి, భూపేశ్ కాంగ్రెస్ అంటేనే మామ నాకు ముళ్ళ పొద లాంటి పదవి వచ్చి అన్నారు. ఏసీ క్రీస్తు కూడా చనిపోయారు. ముళ్ళ పొద తన నెత్తిపై గుచ్చినప్పుడు ముళ్ళ పొదను కూడా నా యొక్క ప్రేమ ఎంతంటే 4 దిక్కులు సరిపోతే ప్రేమ అని చెప్పాడు. నీకు కూడా ఈరోజు ఈ పదవి అనేది నీకు ఒక ముళ్ళ పదవి అయినా కూడా నువ్వు అంచెంచే ఎదగడానికి ఇది ఒక నీకు పెద్ద ఎదుగుదలకి ఒక కారణం అని నువ్వు ఈ పదవిని మరింతగా ఎదుగుదలతో ముందుకు పోయి నీ నాయకులతో బలపరుచుకొని నువ్వు పూర్వం మంచి పదవి ఎదగాలనే ఉద్దేశంతోనే నీకు చంద్రబాబు ఈ పదవి ఇచ్చారు. ఈ పదవిని తగిన న్యాయం చేయగలం అనే ఉద్దేశంతోనే నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ కుటుంబ సభ్యుల యొక్క అనుభవంతో ఈ జిల్లాలో ఈ వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కొనే ఏకైక వ్యక్తి ఒక ఆదినారాయణ రెడ్డి, ఒక భూపేశ్ రెడ్డి అనే యొక్క ఉద్దేశంతోనే ఈ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పదవి జిల్లాలో ఉన్నటువంటి మన శ్రీనివాస్ రెడ్డి కూడా అయినటువంటి ఆయన కూడా నేను పదవి చేసినాను, నేను కూడా ఇప్పుడు నాకు వయసు కొద్దిగా పైబడింది, యువకులకు ఇవ్వండి, ఇది ఇస్తే దాన్ని న్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతోనే ఈ పదవి భూపేశ్ రెడ్డికి రావడం జరిగింది. కాబట్టి ఈ పదవి భూపేశ్ రెడ్డికి చాలా ఉత్తమమైన పదవి. జిల్లా అధ్యక్షుడు ఆశ విషయం కాదు. ఇప్పటి నుంచే రాబోయే 2029 ఎంపీ ఎలక్షన్లో కూడా ఈ జమ్మూ నుంచి మనం పోటీ చేసాం. ఎమ్మెల్యే ఆదినాయుడు కానీ భూపేశ్ ఎవరు ఎంపీకి పోటీ చేసినా కూడా ఇది వాళ్ళకి నెక్స్ట్ టికెట్ మనం బహుమతి ఇవ్వబోతున్నాం. ఈ కడప జిల్లా నుంచి ఇది మన చేతుల తిరుగుతాం. వైఎస్ఆర్ పార్టీ నుంచి మన ఓటమి అదొకటి పట్టించి మన టీడీపీ కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం మన ఎంపీ టికెట్గా చదువు బహుమతి ఈరోజు ఇస్తామని కూడా మేము